మిత్రులకి నమస్కారం. కవిత గారు చాలా విషయాలు చెప్పారు. సీతక్క అంటే నాకు గౌరవం. ఆమె అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్న సీతక్క వేరు, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రివర్గంలోకి వచ్చి నా తర్వాత మాట్లాడుతున్న సీతక్క వేరుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆమె ఎక్కడి నుండి వచ్చింది, ఏ వర్గాల కోసం పనిచేసి వచ్చింది, మరి వచ్చినటువంటి ఏ వర్గాల కోసమైతే వచ్చిందో ఆ పునాదులను మర్చిపోయి మాట్లాడుతుందేమో అని అనిపిస్తుంది. అంటే ఇవాళ గతంలో మీరు ఏం చేసిండ్రో ఇవన్నీ మర్చిపోయి ఇవాళ అధికారంలోకి రాగానే అంటే సీతక్క లాంటి వాళ్ళు కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారా అనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కప్పటి సీతక్క కరోనా టైంలో ముళ్ళెత్తుకొని అన్ని రీల్స్ అంటే కెమెరామెన్ వెంట పెట్టుకొని సోషల్ మీడియాలో చాలా గొప్పగా ప్రచారం చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న సీతక్క మరి అతి కొద్ది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉంటూ కొద్ది కాలంలోనే ఆ మంత్రివర్గంలో ఉన్న అందరి మంత్రులలో సీతక్క మాత్రం తక్కువ టైంలో ఎక్కువ ఆరోపణలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, మొదటి వ్యక్తి సీతక్క. ఇంత తక్కువ టైంలో ఇన్ని ఆరోపణలు తెచ్చుకుంటుందని నేను అనుకోలే. ఇవాళ కేటీఆర్ గారు ఏమన్నారు, ఎవరి గురించి మాట్లాడిర్రు, తన స్వార్థం కోసం మాట్లాడిండా లేకుంటే వాళ్ళ అవసరాల కోసం మాట్లాడినరా? వ్యక్తిగత విషయాల్లోకి ఎందుకు పోతున్నారు మీరు? ఏకవచనంతో ఎందుకు మాట్లాడుతున్నారు? మిమ్మల్ని గౌరవించే సంస్కారం మాకున్నది. ఎప్పుడు కూడా మీ రేవంత్ రెడ్డి గారిని కానీ మీ మంత్రివర్గాన్ని కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు కూడా ఏకవచనంతో ఎవరం మాట్లాడలే. మీ రేవంత్ రెడ్డి మీకు నేర్పిస్తున్నది ఏంది? ఆయన మాట్లాడే భాషను మీరు కూడా మాట్లాడుండ్రి అనా? మీరు రేవంత్ రెడ్డే కదా సవాలు విసిరింది. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, కిషన్ రెడ్డి వస్తాడా, ఇంకెవరు వస్తారా, మీరు రాన్రి, నేను కూడా మా కార్యకర్తలను ఎంటేసుకొని వస్తాను. మీరేమంటున్నారు? అసెంబ్లీలో చర్చిస్తాం, అసెంబ్లీలో మాట్లాడతామన్నారు అని అన్నారు. కేటీఆర్ చక్కగా వినలేదేమో అంటున్నా. వినంది మీరా కేటీఆర్ గారా? మీరు చక్కగా వినక మీరు ప్రజా సమస్యల్ని మర్చిపోయి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల పైన గొంతు విప్పి మాట్లాడుతుంటే ఇంత ఆక్రోశం ఎందుకు మీకు? ఇంత కోపం ఎందుకు? ఇంత వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే మాట్లాడాలంటే మేము మాట్లాడలేమా? సీతక్క కొద్దిగా గౌరవంగా ఇన్ని రోజులు మీకుండేటువంటి రెస్పెక్ట్ వేరు, దాన్ని పూర్తిగా పోగొట్టుకుంటున్నారు. ఆనాడు మీకోసం పనిచేసి సీతక్కను గెలిపిస్తే ఆదివాసి వర్గాల కోసం పనిచేస్తుంది, అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తుంది, అట్టడుగు వర్గాల అభివృద్ధికి తోడ్పడుతుంది, మా బిడ్డను మేము గెలిపించుకోవాలని ఆనాడు కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాధపడుతున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చారు మీరు. కాబట్టి మీరు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని ఎవరిని ఏలెత్తి చూపించేటువంటి రైట్ మీకు లేదు. మీరు నిజంగానే మీకు నీతి నిజాయితీ ఉంటే ఆనాడు ఇందాకనే మా కవితక్క చెప్పింది 420 హామీలు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయించండి. మా కేటీఆర్ గారికి మహిళల పట్ల గౌరవం లేక కాదు, మీకు లేదు గౌరవం. ఒక మహిళా మంత్రి అయి ఉండి మహిళలతోటి పరాయి దేశాల నుంచి వచ్చిన మహిళల కాళ్ళు గడిగించినటువంటి చరిత్ర మీది. మీరా మహిళలకు గౌరవం ఇచ్చేది?
తెలంగాణ రాష్ట్ర మహిళల ఇజ్జత్ తీసే విధంగా మీరు ప్రవర్తించిర్రు. అరే రేవంత్ రెడ్డిని అయ్యే మీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపైన ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా వ్యక్తిగత గెట్టు పంచి అవుతుందా, లేకుంటే సీతక్కకు కేటీఆర్కి గెట్టు పంచి అవుతుందా? మీరు ఆదివాసీ బిడ్డ అని అంటే మీ మీద ఏమన్నా మాకు పర్సనల్గా కోపం ఉంటుందా? ఏం కోపం ఉంటుంది? ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోతున్నారు, వాటిని అమలు చేయండి అని అడుగుతున్నాం. అడగడం తప్ప, ప్రశ్నించడం తప్ప, నిలదీయడం తప్ప, ప్రజల గొంతుకై మాట్లాడడం తప్ప. ఖచ్చితంగా మేము మాట్లాడతాం. మీరు వ్యక్తిగతంగా ఎన్ని రకాల మమ్మల్ని ఏకవచనంతో మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. బీఆర్ఎస్ పార్టీ ఇది తెలంగాణ ప్రజల పార్టీ. ప్రజల కోసమే కొట్లాడేటువంటి పార్టీ. ప్రజా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళు వెన్నంటే ఉండేటువంటి పార్టీ. కాబట్టి ఎన్ని రకాల మా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని ఎన్ని రకాల మీరు ఇబ్బంది పెట్టాలన్నా, ఎన్ని మాటలు తిట్టినా, ఏ చేసినా ప్రజలు గమనిస్తారు. ప్రజలు రేపు రాబో రోజులలో వాటన్నిటికీ ఆ మూల్యము మీరు చెల్లించక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.